హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులను నీవు చెల్లించదు. ఆమేన్. చూడండి, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను. నీకేదైతే ఇబ్బంది ఉందో, నీకేదైతే కష్టం ఉందో, నీకేదైతే సమస్య ఉందో దానిని బట్టి మన తండ్రి అయిన దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. అందుకనే అదే 22వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు ఆయనతో. చూడండి, ఇక్కడ దేవుని యొక్క నామంలో 27వ వచనం 2వ మాటలో ఆయన నీ మనవి ఆలకించను అన్నాడు. అలాగే 27వ వచనం ఆయనతో సహవాసము నీవు చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. మనం ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? సహవాసం చేయాలంటే దేవునితో చేయాలి, దేవుని కుమారుడితో చేయాలి. ఎలాంటి చెడు ఆలోచన అనేది మనలో ఉండకూడదు, దురాలోచన మనలో ఉండకూడదు, అవివేకమైన మనసు మనలో ఉండకూడదు. మంచి ఆలోచన కలిగి మనం ప్రార్థన చేయాలి. అలాగే నీకు మేలు కలుగుతుంది, నీకు మేలు కలిగింది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము మంచి మనసు కలిగి ప్రార్థన చేయాలి, మంచి విధేయత కలిగి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.